నగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సాధారణ ఆసుపత్రిలో జాతీయ దంత వైద్యుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నార్కల్ శాసనసభ్యులు డాక్టర్ కూచుకుల రాజేష్ రెడ్డి అనంతరం ఎమ్మెల్యే స్వయంగా రోగులను పరీక్షించి వైద్య సేవలు అందించారు. గ్రామీణ ప్రాంతాలలో దంత ఆరోగ్య సేవలను మరింత మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. నోటి ఆరోగ్యం పట్ల ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ రమాదేవి, సూపరింటెండెంట్ ఉషారాణి మరియు ఇతర వైద్య సిబ్బందులు పాల్గొన్నారు. రవిశంకర్ గారు అదేవిధంగా డాక్టర్ రవీంద్రలో పనిచేస్తూ ఉత్సాహంగా ఈరోజు మొదటిసారిగా నాగర్ కర్నూలుకు సంబంధించి నాగర్ హాస్పిటల్ డెంటల్ ప్రోగ్రాంను మొదటిసారిగా నిర్వహిస్తున్న నలుగురు డెంటల్ డాక్టర్లకు నా ఉదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలు. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన కౌన్సిలర్లకు, నాయకులకు, పేషెంట్లకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా నేషనల్ డెంటిస్ట్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మీ అందరికీ ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు సుమారు 20 ఏళ్ళు ప్రాక్టీస్, దానికంటే ముందు 8 ఏళ్ళు పీజీ యూజీ చదువుకోనంటే సుమారు దగ్గర 30 ఏళ్ళు దంత వైద్యులా చదువుకుంటూ పని చేసుకుంటూ చదువు చెప్తూ ఈరోజు మీ అందరి ఆశీర్వాదాలతో ఇక్కడ శాసనసభ్యులుగా ఎన్నిక చేయించుకున్నందుకు మీ అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ, చాలామంది దంత వైద్యానికి కూడా ఒక డాక్టర్ ఉంటాడో తెలియని రోజులు కొద్దిగా ఒక 10 సంవత్సరాల ముందు కూడా చాలామందికి ఆ ఒక అపోహ ఉంది. కానీ ఒక్కటి మీరు గమనించాలి, ఏ సర్జరీ అయినా, ఏ చిన్న సర్జరీ అయినా, గుండె సర్జరీ అయినా, పేగు సర్జరీ అయినా, కాలు సర్జరీ అయినా, ప్రతి ఒక్కరు కూడా ఫస్ట్ డెంటల్ చెకప్ పంపిస్తారు. మీకు అవగాహన ఉందో లేదో, చాలామంది ఎవరైనా సర్జరీ చేసుకుంటే మీరు హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ దంతాల దగ్గర పంపిస్తారు. ఎందుకు పంపిస్తారు? ఏ చిన్న ఇన్ఫెక్షన్ ఉన్న నోట్లో మళ్ళీ సర్జరీ చేసిన తర్వాత ఆ ఇన్ఫెక్షన్ గుడ్డకు కానీ, కాలుకు కానీ, కడుపుల సర్జరీకి కానీ మళ్ళీ ఇన్ఫెక్షన్ నోట్ల నుంచి ఎక్కువ ఇన్ఫెక్షన్ ఉంటుంది. కాబట్టి ఎన్నో వందల వేల క్రిములు మన నోట్లో ఉంటాయి. అవి మళ్ళీ ఆ సర్జరీకి ఎఫెక్ట్ కాకుండా మనకి సర్జరీ కాకుండా మనం దంత వైద్యం దగ్గర పంపిస్తాం. కాబట్టి దంత వైద్యం అంటే ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు పబ్లిక్ తెలుస్తూ ఉంది. దంత వైద్యం పుట్టిన పాప నుంచి చచ్చే వరకు దంత వైద్యుడు అవసరం ప్రతి ఒక్కరు కూడా. ఎందుకంటే కొంతమందికి పుట్టంగానే పుట్టతోటే పనులు ఉంటాయి, అవి ఇంపార్టెంట్. అవి మనం అమ్మ పాలు తాగినప్పుడు అవి ఇబ్బంది పడతాయి కాబట్టి పుట్టంగానే తీసేయాలి. కాబట్టి దంత వైద్యుడు అనేది పాప పుట్టినప్పటి నుంచి మంచి చనిపోయే వరకు దంత వైద్యుడు అనేది కంపల్సరీ చేసుకోవాల్సింది. ఎందుకంటే నేను కూడా చదువుకునేటప్పుడే డెంటిస్ట్రీ జాయిన్ అయిన తర్వాతనే మాకు ఇవన్నీ తెచ్చినాయి. కాబట్టి మా ఒక దంత వైద్యుని అంటే మా రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీ అందరికీ అవేర్నెస్ చేయడం. ఇప్పుడు మేము వచ్చిన తర్వాత ఇప్పుడు సంతోషకరమైన వార్త ఏంటంటే మనకి ఇప్పుడు ఇక్కడ 4 దంత వైద్యులు ఉన్నారు మన హాస్పిటల్లో. ఒక్క ఇబ్బంది ఏంటంటే అంత ఫెసిలిటీ అంత బాగాలేదు. తప్పకుండా మీరు మాకు లిస్ట్ ఇస్తే మేము సంబంధించి కొత్త చైర్ కానీ దానికి మినిమం స్క్రీనింగ్ టెస్ట్, మినిమం బేసిక్ ట్రీట్మెంట్ కోసమన్నా తప్పకుండా మేము సహకరించి నా ద్వారానా లేకపోతే ప్రభుత్వం ద్వారానా మీకు ఆ మెటీరియల్ కదా తప్పకుండా టేక్ కేర్ ఆఫ్. worried about material. So basic material, I definitely take care, and whatever has to come from the government, I am definitely there to support you with the material. Because నాకు list of basic necessity material ఇవ్వండి, filling, extractions, both consumable and non-consumable material ఇవ్వండి. నేను I will make sure that it will reach the hospital as soon as possible. And thank you for inviting me for the National Dentist Day. Madam, it's so kind of you that recognizing me as a dentist and calling me for this wonderful program. Thank you. Thanks a lot. మీరు ఇక్కడ ఇచ్చేసినందుకు అందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. Thank you so much, sir.